బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. కిమ్స్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దాంతో ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. జేసీని చూసేందుకు అభిమానులు రావద్దని, చికిత్స పూర్తయ్యాక హెల్త్ బులెటిన్ ఇస్తామని అస్మిత్ రెడ్డి తెలిపారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. కిమ్స్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. స్థలపతి ఘటనలో నిన్నటి కనిపించకుండా పోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు ఆయన ఆచూకీ లభించింది. ఆయన ఆరోగ్యం బాలేకపోవడంతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నది కూడా తెలిసింది. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఆయన రిలీజ్ చేశారు. దాదాపు నిన్న సాయంత్రం నుంచి దాడుల తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. పోలీసులు తీసుకెళ్లారు, ఎక్కడికో దాచారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇది తెలుసుకున్న కార్యకర్తలు ఎక్కువ మంది ఆందోళన చేస్తున్నారు. మా నాయకుడు ఎక్కడున్నాడు, మా నాయకుడిని చూపించాలంటూ కూడా అనేక మంది ఆయన ఇంటి బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే పోలీసులంతా కూడా ఎక్కడికెక్కడ అతన్ని అడ్డుకొని వెనక్కి పంపించేస్తుండటంతో సద్దు మనకింది. కాకపోతే ఇవాళ ఆయన ఆచూకీ ఎట్టకేళ్ళు లభ్యమైంది. హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్టు కూడా ఫోటోస్ కూడా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. పూర్తి టెస్ట్ అన్ని అయిపోయిన తర్వాత హెల్త్ బిల్డర్ రిలీజ్ చేస్తారు. కంగారు పడుతుంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంతో అలా రూపుపించుకున్నారు. నాగరాజు, సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందా? ఈ రోజు సాయంత్రం లోపల ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. వీటి అవసరమైన అన్ని టెస్టులు ఏదో టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల ఆయన లంగ్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది తెలుస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ లో టెస్ట్ అన్ని కూడా చేసి ఏమీ లేని పక్షంలో ఈ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటూ కూడా జేసీ ఎస్పీతో ఒక ప్రకటనలో తెలిపారు. అదే కాకుండా ఆయన ఆరోగ్యం కూడా కుదిరిపడింది. ఎవరు ఆందోళన చెందే పని లేదు, కంగారు పడద్దండి, మేమే హెల్త్ బులెటిన్ చూసిన తర్వాత చూసేందుకు మీకు అనుమతిస్తాం, అప్పుడు కలిసి వస్తూ ఉంటూ కూడా ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం కూడా కుదిరిపడిందని తెలుస్తుంది. నాగరాజు, థ్యాంక్ యూ యోగానంద్.